చూసుకోవాలి. బాటిల్ పెట్టారు అవి పెట్టారు, అసలు సీజీలో పెట్టారు అవన్నీ అక్కడ ఏం లేవు. అక్కడ ఆ కింద ఏమీ లేవు అసలు. అక్కడ ఈవెంట్ చేసింది నేను కదా, నాకు తెలుసు కదా. కింద ఏమి లేవు, సీజీలు చేస్తున్నారు అవి కూడా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2కి వాళ్ళే సీజ్ చేసేది, మేము వెతికి పట్టుకున్నాం ఆ సీజ్ చేసిన. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడదామా సార్? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూస్తే ట్రైలర్లో కొంచెం లోకల్ లాంగ్వేజ్ అంటే ఎక్కువ ఉన్నాయి. డైలాగ్స్ అది ఓన్లీ ట్రైలర్ కోసం కట్టేసరికి సినిమా అంటారు. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ సార్. మీకు డైరెక్ట్ చెప్తున్నా, డొమెస్టిక్ కాపీ, ఇంటర్నేషనల్ కాపీ రెండు ఉంటాయి కదా. నేను నిన్న నైట్ డొమెస్టిక్ కాపీ చూసాను. డొమెస్టిక్ కాపీలో మాట్లాడుతున్నా కదా అని ఒకటి ఉంది కదా ట్రైలర్లో. దానికి డొమెస్టిక్ కాపీలో ఏముంటుందంటే ఏదో నాయలా మాట్లాడుతున్నా కదా మింగే అని ఉంటుంది. అండ్ యుఎస్ కాపీలో ఏముంటుందో అది ట్రైలర్లో ఉన్నది ఉంటుంది. అండ్ ఉన్న మూడు మాట్లాడదాం. యువ నాయకుడు, నా నాయకుడు అన్నది ఇంకోటి ఉంది కదా, దానికి మ్యూట్ వేసాం. అండ్ ఇవి రెండు కాకుండా ఇంకేముంది, మా సినిమా మొత్తం ఉన్నాయి ఈ మూడు ముక్కలు. దీనికి మించి గేమ్ ఉండదు. మాకు యూబీఐ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే, నిన్న సాయంత్రం లాస్ట్ మంచిగా మిక్సింగ్ అయిపోయిన కాపీ ఒకటి మేము చూసుకున్న తర్వాత నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మీకు చెప్తాను. ఒప్పుకొని చేసేసి కాపీ రైడ్ అవుతున్న టైంలో కూడా నేను అనుకుంది ఏంటంటే ఇది యూత్ పరంగానే వెళ్తున్న సినిమా అనుకున్నాను. నిన్న చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, అంటే ఇది నాలో నేను అనుకుంది, మేము ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలేదు ఈ సినిమా ఆడియన్స్ వాళ్ళు యూత్ ఫ్యామిలీ ఇవన్నీ ఏమనుకోలేదు. బట్ నేను కాపీ చూసిన తర్వాత జీరో వల్గారిటీ, జీరో క్రింజ్, జీరో అన్కంఫర్టబుల్నెస్. మీరు చిన్నపిల్లల్ని నేర్చుకొని సినిమాకి వచ్చినా కూడా మీకు ఇంత అన్కంఫర్టబుల్నెస్ అనిపించినా కూడా మీరు క్వశ్చన్ అయ్యారు, మేము ఆన్సర్ చెప్తాం. లైక్ యూ కెన్ పాయింట్ అవుట్, లైక్ నువ్వు తప్పు చెప్పినావు ఆ రోజు ఈరోజు ప్రెస్ మీట్లో అని చెప్పారు. ఇట్స్ అ ఫిలిం ఫర్ ఫ్యామిలీ. అంటే మీరు 2 నిమిషాల 20 సెకండ్ల ట్రైలర్లో మీరు 10 సెకండ్లు